హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను మీద భాస్కర్ని. ఫ్రెండ్స్ వల్ల మనకైతే శ్రీ హనుమాన్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే 13 ఆవులు అయితే లోడుతున్నాయి ఫ్రెండ్. మనకైతే మనం చూసుకోవచ్చు 13 ఆవులు అయితే లోడుతున్నాయి. అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆవులు అయితే మనకైతే చూపిస్తాం. మనకైతే 13 ఆవులు అయితే లోడుతున్నాయి. మనకు అన్నమాట అయితే కనుక్కున్నాము. దీంట్లో వివరాలు ప్రతి ఒక్క ఆవుది మనకైతే ఏమేమి వీడియో వచ్చినాయి, మనకైతే ఎన్ని చూడి ఉన్నాయి, ఎన్ని పాలిచ్చేవి ఉన్నాయి కూడా అన్నమాట అయితే కనుక్కున్నాము. ఫస్ట్ నా వీడియో ఉంది, కొంచెం లైక్ కొట్టండి అండ్ షేర్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అండ్ ఫస్ట్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే చివరి వరకు చూడండి. చాలా రోజులు అవుతుంది వీడియో రాక. మనకైతే ఏమైంది ఏంది కథ అయితే అన్నమాట అయితే కనుక్కున్నాం ఫస్ట్ మనం అయితే. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. ఏమైందన్న మన డైరీ ఫామ్ నుంచి వీడియో రావట్లేదు అన్న? వీడియో రావంటే అసలు ఆవులు స్టాకే ఉండలేవు అన్న. ఆవులు రాకముందే మన దగ్గర బుకింగ్ అయిపోతున్నాయి. అంటే ఇట్లా వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. వస్తున్నాయి, ఫ్లోటింగ్ బాగుంది. ఆవులు రాకముందే బుకింగ్ ఉంది. బుకింగ్లు అంటే ముందు బుకింగ్లు ఉన్నాయి. మార్నింగ్ లోడ్ వచ్చినాయి కాబట్టి ఉన్నాయి. ఓకే. లేకపోతే ఈ రోజు బుధవారం కదా. అవును, బుధవారం కాబట్టి మన దగ్గర మామూలుగా సోమవారము శుక్రవారం వస్తాయి. ఓకే. ఇవి అయితే ఎక్సెస్ కొనినాం, ఊర్ల పైన కొనినాం. ఎల్లుండి ఇంకా రంజాన్ ఉంది కదా, అప్పుడు ఇబ్బంది అవుతుందని, ఏదైనా పండుగ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇబ్బంది అవుతుందని రేపు ఉగాది ఉన్నది కాబట్టి ముందుగానే తెచ్చుకున్నాం. శుక్రవారం రావాల్సిన స్టాక్ ముందుగానే తెచ్చుకున్నాం. ఓకే. మన దాని అయితే ముందే బుకింగ్లు అయిపోతున్నాయి, రాగానే వెళ్ళిపోతున్నాయి. ఇక మొత్తానికి అయితే ఆవులు ఉండట్లేవు. ఇక చూసుకోవచ్చు అన్న. ఈ ఆవుల వివరాలు తెలియజేసా అన్న. అన్న ఈ ఆవుల వివరాలు వచ్చింది. 2 పండ్లతోటి ఉందన్నా. తరపన ఇది వచ్చిందా మీకు 2 అవుతుందన్నా. 2 అవుతుంది. 6 వండతోటి ఉందన్నా. ఇది 2 అవుతుందన్నా. ఇంకొక ఈనడానికి వచ్చింది ఒక 10 రోజులు ఉంటానా. దీన్ని అడ్రస్ సెక్షన్ చూసుకోండి. ఆవును గుర్తుపట్టి తీసుకోవాలన్నా. దాని నిప్పల్స్ చూసుకొని డెలివరీ కాలేదన్నా. అది కూడా ప్రెగ్నెన్సీ తోటి ఉందన్నా. ప్రెజెంట్ మనకి ఇదేనా, ఇది ఆల్రెడీ డెలివరీ అయిందన్నా. ఇది పూటకి ఒక పూట 8 ఉంది, ఒక పూట ఉదయం ఏమో 9 ఇస్తుంది, సాయంత్రం అయితే 8 ఇస్తుంది. ఇది బ్రీడ్ ఏమొస్తుందని? ఇది హెచ్ఎఫ్ క్రాస్ వస్తాను. 6 వండ్లతోటి 2 వండ్లతోటి ఉన్నాయన్నా. ఇవి తరపులు లేతనైనా 3. ఇది ఎన్ని డేస్ అవుతుందన్న డెలివరీ అయిపోయి? డెలివరీ వచ్చిందో ఈ రోజు వచ్చిందో 3 రోజులు అవుతుందన్న. 3 రోజులు అవుతుంది. ఇప్పుడు దీని దూడ ఏమవుతుందన్న? దీని దూడ వచ్చిందో మగదూడనా. ఓకే. ఏదో ఒక దూడ అనుకోనా? మగదూడనా. మగదూడ. ఓకే. ప్రజెంట్ వచ్చేసి మనకి ఇప్పుడు రైతులు వస్తే పాలు చెక్ చేసుకొచ్చేదా? రైతులు 2 పూటలు పాలు పిండుకొని తీసుకొని పోవచ్చాను. ఓకే అన్న. ఇది మనకు ఈనడానికి ఎంత టైం పెట్టుకోవచ్చా? అది ఈనడానికి వచ్చింది ఒక 10 రోజులు టైం పెట్టుకోవచ్చాను. ఎంత వరకు ఎట్టుకోవచ్చు మిల్కింగ్ అయితే మేము తక్కువ చెప్తాను, 9 దాకా ఇవ్వచ్చు పూటకి. ఓకే. నేను చూసుకోవచ్చు. మనకైతే ఈనడానికి అయితే 10 రోజులు టైం పెట్టుకోండి. ఇది కూడా బ్రీడ్ వచ్చేసి చెప్పాను. ఓకే. ఇది చెప్పనా, ఇది ఎంత వరకు ఇవ్వచ్చు మిల్కింగ్? ఫస్ట్ ఇస్తుంది అన్న, చెప్పనేకి రాదన్న. రాదు, చెప్పనేకి రాదు. ఓకే. డెలివరీకి రెడీ ఉంది కదా? రెడీ ఉందన్న. 2-3 రోజులు ఇంతే. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యావలది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడుతున్నా, అన్నకైతే కాల్ చేసుకోండి. మనకైతే స్టార్టింగ్ ప్రైస్ అయితే 65,000 నుంచి అయితే ఉన్నాయి మనకైతే చూపించిన కదా. ఓకే. ఇంకా చాలా ఉన్నాయి ఆవులు. ఇంకా ఇవే కావు, ఇంకా చాలా ఉన్నాయి ఇంకా జతలు. దాంట్లో దగ్గర కూడా వెళ్ళిపోయినారు. ఫేస్ కాల్ కూడా యూస్ఫుల్గా మీరైతే చూడు. ప్రజెంట్ మన తాన ఏ వారం వస్తున్నా అన్న? మన దగ్గర ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ మండే వస్తాయి ఆవులు. అట్లా అనేది ఏం లేదన్న, మన దగ్గర 365 డేస్ ఉంటాయి ఆవులు. అంటే 365 రోజులు అవైలబుల్ ఉంటాయి. కానీ ఆ రోజు అయితే లోడ్లు వస్తాయి. ఓకే. ఫస్ట్ లోడ్. ఓకే. అంటే నార్మల్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఏమైనా ధరలు తగ్గినా, ఏమన్నా అదే రేట్లు ఉన్నాయన్నా? లేదన్న, ధరలు ఇంకా టూ మచ్ అయినా. ఒక నెలకి ఇప్పటికి మీరు నమ్మిన ఒక ఆవుకు 15,000 నుంచి 20,000 రూపాయలు జంప్ అయిందన్న. ఓకే. ఒక ఆవుకు 15,000 నుంచి 20,000 రూపాయలు పెరిగింది బయట. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన తాను ఇప్పుడు చాలా మంది ఇప్పుడు 9 లీటర్ 10 లీటర్లు ఇచ్చే ఆవుకి ఏం ధర పెడితే బాగుంటుందని చాలా మంది అడుగుతున్నారు రైతులు. అన్న డిపెండ్స్ ఆన్ బ్రీడ్ అన్న, డిపెండ్స్ ఆన్ ఏజ్. అంటే మీకు అర్థమవుతలేదు, దాన్ని బట్టే ఉంటుంది. 9-10 లీటర్లు ఇచ్చే ఆవు కంటే ఒక సపోజ్ మేము ఒకటి చెప్తున్నా, బాబు ఆ ఆవు తీసుకురాము నల్లవు చెప్పనా. ఇది కూడా ఇప్పుడు 9, ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర 9 ఉంది. అంటే ఇప్పుడు పాలు రెడీ ఉన్నాయి 9 ఉన్నాయి. ఓకే. ఈ టైం ఏమరా అంటే క్రాస్ బ్రీడ్ అంటే నీకు 80-85 లో వచ్చేస్తుంది. 85 లో వస్తుంది. ఓకే. 80-85 వేలలోనే వచ్చేస్తుంది. అదే నువ్వు ఇట్లా ఈ టైప్ బ్రీడ్ లోకి పోయినా అనుకో, ఈ టైప్ లో బ్రీడ్ లోకి పోయినా అనుకో 1,20,00,000-1,30,000 ఉంటుంది. ఓకే. ఈ టైప్ లో ఇప్పుడు అది 10 ఇస్తుంది, ఇది 10 ఇస్తుంది. కానీ ఇది బ్రీడ్ అంటే ఎందుకురా అంటే దాంతో ఏమరా అంటే అది లాంగ్ డ్యూరేషన్ ఇస్తుంది. అంటే పాలు అనేది ఎక్కువ రోజులు ఇస్తుంది. ఇది అనేది తక్కువ రోజులు ఇస్తుంది. తక్కువ రోజుల్లోనే పాల దాని యొక్క సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. అదనేది అంటే లాంగ్ లాస్టింగ్ లో ఉంటది. చూసుకోవచ్చు. మనకైతే ఇదైతే ఒరిజినల్ బ్రీడ్ అనమాట. మనకైతే ఇది నార్మల్గా ఏంటంటే చాలా మంది అంటుంటారు ఎట్లా మెయింటైన్ చేసుకుంటే అట్లా పాలు ఇస్తాను. ఎట్లా మెయింటైన్ చేసుకునేది అంటే కూడా వాళ్ళు గడ్డి దానా పై పోతున్నాడు. గడ్డి దానా బంద్ చేయబోతున్నా. గడ్డి దానా మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటానా. అన్ని కూడా ఇవి చూసుకోనా, 6 పండ్లు చూసుకో. 6 పండ్లు. ఇది 6 పండ్లు. ఇది కూడా 6 పండ్లు చూసుకోవచ్చు. అన్న ఇది ఇంత బాడీ ఉంది కదా, మీరు ఎన్ని పండ్లు అనుకుంటారు చెప్పి?
ఇది ఎంత ఉండొచ్చు అనుకో? ఇది నార్మల్గా నాకు 4 నుంచి 6 పళ్ళు ఉంటుండొచ్చు అనుకుంటా. 4 నుంచి 6 పళ్ళు అన్న. పాల పళ్ళు అన్న 2 పళ్ళు ఉన్నాయి దానికి. చూడాలి సెక్షన్ చూసుకోండి. ఇది అన్న అవి బాడీ బాడీ కానీ దాని అడ్డర్ కానీ చూసుకోండి. రౌండ్ అడ్డరు విషయంలో కూడా లేత ఈ 3 కూడా. ఇది ఫస్ట్ లాక్టేషన్ తరపుగా అన్న. ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ అన్న. ఇవి సైజులు అన్న. ఇదో నా ఎత్తులు ఉన్నాయి చూడండి. ఆవులు వీడియోలో అర్థం కావన్న. ఇవి వచ్చి కంటితో వచ్చి చూస్తే ఉత్తా టైం పాస్ లెక్క కాకుండా ఫోటోలు పెట్టి వీడియోలు అంటే ఏమైనా అదే రన్నింగ్ ఉంటాయి. అదే ఇప్పుడు ఆవులు వస్తుంటాయి పోతుంటాయి. మీ వీడియోలో పెట్టినా వాళ్ళు ఫోన్ చేసేంత వరకు ఏమి ఉండవు. అదే అదే అది ఎప్పుడో నెల తర్వాత వస్తుంది. అంటే మళ్ళీ కంపల్సరీ డేట్ అయిందన్న రైతులకు కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు మేము ఈరోజు పెడతాము. ఇవి 6 నెలలకు అతను ఫోన్ చేస్తాడు. కర్రావులను 2 ఏం చెప్తారు ఉంటాయి ఇంకా. అందుకే డేట్ వేసేసేయండి. డేట్ వేసి రైతులకు ఏమంటే వాళ్ళ సమయం కూడా వృధా కాకుండా. నేను చెప్పేది మా సమయం వృధా అవద్దు, వాళ్ళ సమయం కూడా వృధా అవద్దు. ఓకే చూసుకోండి. ప్రజెంట్ వచ్చి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ఆవులలో ఏమేమి బ్రీడ్ ఉన్నాయని? మన దగ్గర ఇప్పుడున్న ఆవులు అన్ని కూడా ఎక్కువ హెచ్ఎఫ్ ఉన్నాయి. హెచ్ఎఫ్ రాసే హెచ్ఎఫ్ రాసి. అవునండి. ఓకే మన దాని ప్రజెంట్ ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది? స్టార్టింగ్ ప్రైస్ ఇప్పుడున్న స్టాక్ అయితే అన్న. ఓకే అదొకటి ఉందన్న. అదొకటి అదొకటి ఆడ అనిపిస్తుందా? 65,000 ఉందన్న. అదొకటే 65,000 ఉన్నాయి. 65,000 2 పండ్లు ఉందన్న. తరుపు ఇప్పుడు పూటకి 5-5 లీటర్ పాలు ఇస్తుందన్న. ఇది 2 పండ్లతో ఉంది పూటకి. ఇప్పుడు రైతులు వచ్చి చెక్ చేసుకోవచ్చు కదా. 2 పూటలు కాకపోతే 4 రోజులు ఈడే ఉండి పిండుకొని తీసుకొని పోమని రైతులను చూసుకోవచ్చు. 65,000 అయితే ఉందంటే 50 మనకి పండ్లు కూడా చూపాను. తరుపు అంటే మనకైతే 2 పళ్ళ తరుపు. ఓకే అవి ఎప్పుడు డెలివరీ అయిపోయిందన్న? ఇది డెలివరీ అయ్యి 1 వారం అవుతుందన్న. ఓకే ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకైతే అన్న అయితే చెప్పింది కదా, ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని తీసుకుపోమంటారు. మనకైతే ఇది తక్కువ స్టార్టింగ్ ప్రైస్ అయితే 65,000 అయితే ఉందంట. ఇప్పుడు ఫోన్ చేస్తాడు మా దగ్గర 2 లక్షలు కూడా ఆవు ఉంటుంది. 2 లక్షలు అప్పుడు ఫోన్ ఏమో 65,000 చెప్పినా ఇప్పుడేమో నువ్వు 1,70,000 1,80,000 చెప్తున్నాడు క్వశ్చన్ అంటే ఆవును బట్టి ఉంటుంది. అదే ఇప్పుడు మేము చెప్పేది ఎట్లా అంటే ఆ ఆవు ధరే చెప్తాం. అవును. ఇప్పుడు వస్తువు ఏ కిరాణా షాప్లో ఉన్నా 10 రూపాయలు వస్తువు ఉంటుంది, 1000 రూపాయలు వస్తువు ఉంటుంది. అవును ఉంటుంది. నువ్వు 10 రూపాయలు వస్తువు అన్నట్టు 1000 రూపాయలు వస్తువు కూడా పట్టుకొని 10 రూపాయలకు రాదా అంటే మేమేం చేస్తాం? అదే అన్న ఈ ఆవుల వివరాలు తెలియజేయండి అన్న రైతులకి. అన్న ఇది 2 అవుతా. ఇది 2 అవుతా. హెచ్ఎఫ్ లో మంచి బ్రీడ్ లైన్ అన్న. ఓకే బ్రీడ్ వచ్చేసి పండ్లు కూడా చూసుకోండి. 6 వండతో ఉంది. 6 పండ్లు. ఓకే ఇదేనా? ఇది వచ్చింది హెచ్ఎఫ్ లో 3 ఈతనా. మొత్తం పండ్లు వేసిందనా. ఓకే హెవీ సైజ్ అన్న. హెవీ సైజ్ బ్రీడ్. బాడీ గానీ సన్న కట్ గానీ హెవీ సైజ్ అటర్ ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు. కండిషన్ చూసుకోండి అన్న. ఓకే అన్న ఇది ఈ 2 డెలివరీ ఉన్నాయన్న? ఇది డెలివరీ అయిందన్న. ఇది డెలివరీ అయిపోయింది. ఇప్పుడు జున్ను పాలు ఈ రోజుకి 5 రోజులు అవుతుందన్న. ఓకే ప్రెజెంట్ ఓకే 5 రోజులు అయిందన్న. పూటకి 14 లీటర్ రెడీగా ఉన్నాయి. పూటకి 14 లీటర్ 28 లీటర్ రెడీగా ఉన్నాయి. హెవీ హార్టర్ హెవీ బాడీ సైజ్ బ్రీడ్ మనకైతే చూసుకోవచ్చు. మనకైతే ప్రెజెంట్ వచ్చేసి పూటకి 14 లీటర్లు అయితే ఉన్నాయంట. మనకైతే 2 పూటలు రైతులు చెక్ చేసుకోవచ్చు. 2 పూటలు కాకపోతే 2 రోజులు అయినా పెట్టుకోండి. పూటకి 14 లీటర్ రెడీగా ఉన్నాయి. పాలు ఎవరైనా పెండుకు తీసుకోబోదు. ఓకే దీని దేత ఏం దూడుందన్న? దీని దగ్గర వచ్చి ఏం దూడుందన్న? మగదూడనా. ఓకే ప్రెజెంట్ చూసుకోవచ్చు మనకైతే. అండ్ ఎవరైనా రైతులు వచ్చి పాలు చెక్ చేసుకొని తీసుకోవాలి. అడ్డర్ కండిషన్ కానీ సన్న కట్ కానీ పాలు నరాలకి ఇదే బ్రీడ్ అంటారన్న. మరి ఇంత ఇది అంటే బ్రీడ్ పైన పోతేనే అన్ని పాలు వస్తాయి. చూసుకోండి బాడీ కానీ బ్రీడ్ కానీ హైట్ కూడా బాగుంది చూసుకోవచ్చు. హెవీ సైజ్ అట్టర్ ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఇది అవకాశం తెలియజేయను అన్న. ఇది వచ్చింది అన్న. ఈయనడానికి ఇంకొక వారం రోజులు టైం పడతానా. ఓకే ఇది మనకు ఎంత వరకు టైం వారం రోజులు టైం పెట్టుకోవచ్చు? వారం రోజులు టైం పెట్టుకోవచ్చా. అడ్డర్ చూపియానా. అడ్డర్ కానీ మెత్తటి సన్కట్టు పీటు పోయి జాబ్ ఉంది మంచిగా చూసుకోవచ్చు. అండ్ సన్కట్టు ఎంకలు ఎంత పర్ఫెక్ట్ ఉందో ముంగడు అంత పర్ఫెక్ట్ నిదానం ఉంది. ఆ కూడా చూసుకోవచ్చు. అంటే దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ ధర కూడా అడిగి 2 కావాలి. దీని అయితే పాలు ఎంత పెట్టుకోవచ్చా? దీని దగ్గర పూటకు 12 లీటర్లు పెట్టుకోవచ్చు. పూటకి రోజుకి 24 లీటర్ ఒక రోజుకి. అన్న ఒకటి అడుగుతానా, దీని ధరలు ఏం చెప్తున్నా? దీని ధర ఏం చెప్తున్నా? దాని ధర అయితే 1,35,000 చెప్తున్నాను. 1,35,000. ఇది ఓకే 1,35,000 తగ్గుతున్నా అన్న. వస్తే మనం ఒకవేళ 5,000 అటు ఇటు అవుతాను. ఇప్పుడు అయితే అన్న నేను చెప్తున్నా కదా, మంచావు కావాలంటే చింతామణి బ్రీడ్ లైన్ కావాలంటే 1,00,000 రూపాయల పైన ఉంది అయితే ఆవు దొరకదు. ఉన్న వాసన నేను చెప్పేస్తున్నా. ఊరికే మనం ఏదో టైం పాస్ కాళ్ళకి చేసి అది చేసి ఇది చేసి అన్నట్టు కాదు. మాదేముంది నేను చెప్పినా కూడా 5-6 వేల రూపాయలు మార్జిన్ వాళ్ళమే. మార్కెట్ ఏముంటే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చిందా మీకు 1,45,000 చెప్తున్నాను. 1,45,000 అంటే ఏమైనా తగ్గుతుండొచ్చా అన్న? వస్తే మనం ఒకవేళ 5,000 అటు ఇటే అన్న. ఏదో పెద్దగా ఇప్పుడు నేను 1,40,000 70కి ఇస్తుందా 80కి ఇస్తా అంటే సగం తేడాలు ఉండవు. 5-10,000 అంతే. మేము వచ్చే ఫైనల్ రేట్లు చెప్పేస్తున్నాం. అంటే వీడియోలో అలా అర్థం కాదు ఎంత పాడింది. ఒకటి 700 to 800 kgs ఉంటాయి లైవ్ వెయిట్. చూసుకోండి. ఒకటి మనం ఫోన్ లో ఉత్తరాని కాదనా.
700-800 కిలోలు లైవ్ వెయిట్ ఉంటాయి అవి. అవును చూసుకోవచ్చు మనకైతే. అండ్ ఫ్రెండ్స్ ఇంకేమైనా మీకు దీంట్లో వివరాలు కానీ దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలి అంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెట్టేస్తాను, అన్నకైతే కాల్ చేసుకొని మీరు అయితే చూసుకోవచ్చు. అడ్రస్ చెప్పేసి మనది వచ్చింది శ్రీ హనుమాన్ డైరీ. శ్రీ హనుమాన్ డైరీ శ్రీ హైదరాబాద్ బెంగళూరు హైవేకి ఉంటుంది. ఇది రోడ్ హైదరాబాద్ బెంగళూరు హైవేకి ఉంటుంది. ఓకే. ఇది వచ్చిందా మీకు రోడ్ మనది చియానా చిన్న అడ్రస్ అన్న, అంటే అటు నుంచి వస్తుంటే రైట్ సైడ్ కు ఉంటుంది. ఇది చర్చ్ ల్యాండ్ మార్క్, ఎవరైనా కూడా రైతులు గుర్తు చెప్పుకోండి. చర్చ్. ఓకే. ఈ చర్చ్ బిల్డింగ్ ఉన్నది. ఓకే. ఇక్కడ బోర్డు కూడా పెడుతున్నా ఫ్రెండ్స్, ఇక్కడ అడ్రస్ కూడా ఉంది చూడండి. ఎక్కడి నుంచి తెస్తున్నావునా ఈ ఆవులు? ఇవి మనం బయట ఊర్లోకి ఏందన్నా ఇట్లనే ఆవులు ఏనుగుల్లాగా ఉన్నాయి మనకైతే, హెవీ బాడీ హెవీ సైజ్ అట్లా నైట్ తయారు చేసుకొస్తున్నావునా? తయారు ఏం చేశారన్నా మన సెలక్షన్ అట్లుంటాయి. ఊర్లలో తిరిగి మన ఊర్ల పైన తిరిగి మంచి మంచి ఇప్పుడు సైజ్ ఆవులు అడుగుతున్నారు రైతులు. అవునన్నా. అంటే ఇప్పుడు కూడా మన దగ్గర కూడా మాడి బ్రీడ్ పైన చేసే రైతులు సైజ్ ఆవులు కోరుతున్నారు. సైజ్ ఆవులు రైతుల కోరిక తగ్గట్టు తెచ్చియాలి కాబట్టి బ్రీడ్ గానీ సైజ్ గానీ ఒక్కోటి కూడా మీకు ఒక టన్ పైన ఉంటాయి. హైట్ ఏంటంటే హైట్ ఒకటే కదనా, కింద అడ్డర్ చూసుకోండి. అడ్డర్ కూడా మనకైతే హైట్ ఉంది, మనకైతే హెవీ సైజ్ అడ్డర్ మనకైతే ప్రజెంట్ అయినా కానీ చూడండి ఆవులు పోతుంటే రెండు ఎట్లున్నాయో సేమ్ టు సేమ్ అన్న. ప్రజెంట్ అయినా ఈనడానుకున్నాయన ఇది ఈనడానుకున్నాయన. ఓకే. ప్రజెంట్ దీంతో ఏదైతే అన్న రైతులకు చెప్పేసి మిల్కింగ్ కెపాసిటీ ఒక్కొక్క దాంతో అయితే ఎంతవరకు ఎత్తున్నాం అన్న? 20 అబోనేనా? 20 అబో. ఓకే. చూసుకోవచ్చు అంటే రెండు అయితే డెలివరీకి అయితే ఉండే అంటుంది మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఇది చూడండి అది చూడండి. మనకి ఇప్పుడు ఏంటంటే ఎంత టైం పెట్టుకున్నాం మనం? రెండు అయితే ఒక వారం రోజులు ఇనేస్తాను. ఇది ఒక 10 రోజులు టైం పడుతుంది. అది బ్లాక్ అయితే ఒక వారంలో ఇంతాను. ఒక వారంలో. ఓకే. ఇది నార్మల్గా ఏంటంటే ఇది ఎంత వరకు ఉండొచ్చిన ప్రైజ్ ఇది? ఇవి రెండు వచ్చిందా మీకు ఒక్కొక్కటి వచ్చిందా 1,00,000 పైనే ఉంటాయి. 1,00,000 పైన. 1,00,000 లోపల అయితే ఇవేవి ఉండవు, 1,00,000 పైన. ఓకే. నేను చూసుకోవచ్చు మనకి. ఇది ఎన్నో అవుతానా? ఇది వచ్చిందా 3 అవుతా. ఇది 2 అవుతానా? అది 3 అవుతా. ఇది 2 అవుతా ఉంటా ఫ్రెండ్ మనకైతే. ఇదైతే 3 అవుతా ఉంటా మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకేమైనా వివరాలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా, అన్నకైతే కాల్ చేసుకొని మనకైతే చూసుకోవచ్చు. 1,00,000 పైనే ఉంటాయి అంటే ఈ ఆవులు అయితే చూసుకోవచ్చు. 1,00,000 గురించి అని కాదు ఫ్రెండ్స్, ఆవులు కూడా అట్లే ఉన్నాయి. నువ్వు చెప్పాలా అన్న ఈ జత గురించి చెప్పేశానా? ఇవి రెండు కూడా ఒకటి హెచ్ఎఫ్, రెండోటి వచ్చింది హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఓకే. ఇది ఈనిందనా? ఇది ఈనిందనా? ఎన్ని రోజులు అవుతుందనా? ఈయన ఇప్పుడు మీకు ఇప్పటికి ఒక వారం అవుతుందనా. ఎంతవరకు ఇస్తుందన్న పాలు? ఇప్పుడు పూటకి 8 ఇస్తుందనా. 8. ఇప్పుడు దీని దూడ ఏందన్నా? దీని దూడ వచ్చింది ఆడలేగనా. చూపిస్తాను ఆ చన్ కట్టు మనకైతే అటర్ చూసుకున్నాను. అడ్డర్ కూడా నిదానం ఉన్నదన్న. ఇప్పుడు ప్రజెంట్ రెడీ ఉన్న పాలు ఎంత ఉన్నాయన్నా? 8 ఉన్నాయన్న. ఓకే. రైతు చెక్ చేసుకొచ్చాడు. 2 పూటలు పాలు వెనుకొని తీసుకోము. చూసుకోవచ్చు. సూపర్ అన్న మనకైతే చన్ను కట్టు పీట పెట్టి జాబ్ ఉంది మనకైతే చూసుకోవచ్చు. పాలు తీసేసారా? ఇప్పుడు పాలు తీయాలన్న. అన్న పాలు ఇప్పుడు తీయాలన్నా. పొద్దున్న తీసేసినాము, ఇప్పుడు తీయాలి. ఇది ఈనిందానా? ఇది ఈనిందనా. ఎన్ని రోజులు అవుతుందన్నా? ఈ 4 రోజులు అవుతుందన్నా. ఓకే. మనకి ఈ 4 రోజులు అవుతుంది. మనకి ప్రజెంట్ ఇప్పుడు పాలు ఎంత వరకు ఉన్నాయి? 10 ఉన్నాయన్న. 20 లీటర్ రెడీ ఉన్నాయి. ఓకే. దీని దూడ ఎందనా? దీని దూడ వచ్చింది ఆడలేగనా. ఓకే. ఈ రెండు ఏం దూడ అన్న? ఈ రెండు ఒకటి హెచ్ఎఫ్, ఒకటి హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఓకే. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. అండ్ దీంట్లో ముంగల్ ఫేస్ కాల్ చూపిస్తాను, చూసుకోనా. ఓకే అన్న. ఇప్పుడు బ్రీడ్ ఇది ఈనింది ఎన్ని అవుతాను? ఇది ఈనింది ఇప్పుడు 3 అవుతానా. ఓకే. ఇది 2 అవుతానా. ఓకే. ఇది 2 అవుతానంట ఫ్రెండ్ మనకైతే. ఇదైతే 3 అవుతానంట మనకైతే. ఎంత వరకు ఉంటుండొచ్చా దీంట్లో ధరలు? దీని ధరలు వచ్చిందా ఒకటి వచ్చిందా మీకు ఇది వచ్చింది 95 చెప్తున్నాము. ఇది 95 చెప్తున్నాం. అది 90 చెప్తున్నాము. ఇది 95 చెప్తున్నా ఫ్రెండ్స్ మనకైతే. అన్న అయితే మనకైతే ఇదైతే 90,000 అయితే చెప్తున్నా. బేరం ఉంటుందన్న. బేరం ఇక్కడికి వస్తే మాట్లాడితే తగ్గుతాయన. ఓకే. ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతా ఉంటా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే. ఓకే. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ అన్నకైతే కాల్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే.